Hello everyone. Today's our topic is హిందూ మ్యారేజ్ యాక్ట్ పార్ట్ టూ ఎందుకు అంటున్నాను అంటే ఇంతకు ముందు కూడా ఒక వీడియో ఉందండి హిందూ మ్యారేజ్ యాక్ట్ మీద ఓవర్వ్యూగా, అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వరకు చూడలేదు అంటే ఈ పార్ట్లో చూద్దాం ఏముందో. ఇంతకుముందు ఆ పార్ట్లో ఏముందంటే సెక్షన్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ ఎన్ని పార్ట్లో డివైడ్ అయి ఉన్నాయి అది ఉంది. ఓవర్వ్యూగా అంటే 30 సెక్షన్స్ ఉన్నాయి హిందూ మ్యారేజ్ యాక్ట్లో. ఆ 30 సెక్షన్ 6 పార్ట్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1955లో వచ్చింది. ఓకేనా. ఇందులో సెక్షన్ ఫస్ట్ ఏముందంటే షార్ట్ టైటిల్ అండ్ ది ఎక్స్టెంట్. షార్ట్ టైటిల్ వచ్చేసరికి ఏమని అంటారు అంటే ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ఈ షార్ట్ టైటిల్ అండి. దాని ది ఎక్స్టెంట్ ఎక్కడ వరకు అవుతుంది అంటే ఇట్స్ ఏ ఎక్స్టెంట్ టు ది హోల్ ఆఫ్ ది ఇండియా. ఇది మొత్తం ఇండియా మీద అప్లికేషన్ అవుతుందండి, మొత్తం అప్లై అవుతుంది. ఓకే. సెక్షన్ 2 ఏం చెప్తుందంటే మాకు అప్లికేషన్స్ ఆఫ్ ది యాక్ట్. ఓకేనా. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎవరి మీద అప్లికేషన్ అవుతుంది అనేసి మాకు చూపిస్తున్నారు. అయితే ఈ సెకండ్ సెక్షన్ ఎవరు చూద్దాం. ది హిందూ బై రిలీజన్, ఎవరు హిందూ ఉన్నారు వాళ్ళ మీద హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. ద బుద్ధిస్ట్, సెకండ్ పాయింట్, బుద్ధిస్ట్, జైన్ ఆర్ సిక్ బై రిలీజన్, ఎవరు బుద్ధిస్ట్ ఉన్నా, జైన్ ఉన్నా, సిక్ ఉన్నా వాళ్ళ మీద కూడా ఈ యాక్ట్ అప్లికేషన్ అప్లై అవుతుంది. హూ ఈజ్ నాట్ ఎ ముస్లిం, క్రిస్టియన్స్ అండ్ పార్సీ, అంటే ఎవరు ముస్లిం లేని వాళ్ళు, క్రిస్టియన్ లేని వాళ్ళు అండ్ పార్సీ లేని వాళ్ళ మీద కూడా ఈ అప్లై అవుతుంది. ఓకేనా. ఆల్మోస్ట్ అందరి మీద అప్లై అవుతుంది, కానీ ఈ ముస్లిం, క్రిస్టియన్స్ అండ్ పార్సీ వీళ్ళ మీద అప్లికేబుల్ కాదు. ఓకేనా హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకే. సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 3 చూద్దాం. డెఫినేషన్స్. డెఫినేషన్లో సెక్షన్ 3 క్లాజ్ ఏలో కస్టమ్ అండ్ యూజేజ్ ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ది కస్టమ్ అండ్ యూజేజ్ ఏంటి అది, అండ్ నార్మల్గా కస్టమ్స్ ఏమేమి ఉంటాయో అది హిందూ మ్యారేజ్లో అవి ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటే ప్రతి ఏరియాలో అవి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి అవి. ఫుల్ బ్లడ్ అంటే ఏంటంటే ఈ నార్మల్గా మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బ్రదర్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్మల్ ఫ్యామిలీ, అది బ్రదర్ సిస్టర్స్ అవి ఉంటారు కదా, దానికి ఫుల్ బ్లడ్ అంటారు అండి. దీనిది సెక్షన్స్ ఇది సక్సెషన్ యాక్ట్లో కూడా డిఫైన్ అయింది, ఫుల్ బ్లడ్, హాఫ్ బ్లడ్ అని. ఇది యూటనరీ బ్లడ్ అంటే మదర్ 2 మ్యారేజెస్ చేసుకుంటుంది కదా, దానికి యూట్రైన్ బ్లడ్ అంటారండి. ప్రిస్క్రైబ్డ్ ఇందులో సెక్షన్ 3లో ఇది క్లాస్ C అండ్ D ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. ఓకే. ఫుల్ బ్లడ్ అండ్ హాఫ్ బ్లడ్. ఫుల్ బ్లడ్ ఇంకా హాఫ్ బ్లడ్ కూడా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. హాఫ్ బ్లడ్ అంటే ఫాదర్ 2 మ్యారేజెస్ చేసుకుంటారు, దానికి ఆ డెఫినేషన్లో హాఫ్ బ్లడ్ అంటారు. ఫుల్ బ్లడ్ నార్మల్ ఫ్యామిలీస్. యూట్రైన్ బ్లడ్ అంటే మదర్ 2 మ్యారేజెస్ చేసుకుంటుంది, దానికి అంటారు. స్పెండర్ రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్. సపెండా రిలేషన్షిప్ మీన్స్ రిలేషన్షిప్ సేమ్ ఫ్యామిలీస్లో అన్న వాళ్ళకు అంటారు సపెండా రిలేషన్షిప్. ఓకే. డిగ్రీ ఆఫ్ ఏ ప్రొహిబిషన్ రిలేషన్షిప్ మీన్స్ ఏదైనా రిలేషన్లో ప్రొహిబిషన్స్ ఉన్నాయి, దానికి డిగ్రీ ఆఫ్ ఏ ప్రొహిబిషన్స్ ఉంటాయి. దీని డెఫినేషన్స్ ఈ 4 ఇంపార్టెంట్: ఫుల్ బ్లడ్, యూట్రైన్ బ్లడ్ అండ్ సపెండా రిలేషన్షిప్ అండ్ డిగ్రీ ఆఫ్ ఏ ప్రొహిబిషన్ రిలేషన్షిప్. ఓకేనా. సెక్షన్ 4 వచ్చేసరికి ఇది ఒకసారి చూసుకుంటే చాలు, కానీ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎనీ కస్టమ్ ఆర్ యూజెస్ యాజ్ పర్ ఆఫ్ దాట్ లా ఇన్ ఫోర్స్ ఇమీడియట్లీ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ షెల్ కేసెస్ టు హ్యావ్ ఎఫెక్ట్. ఓకేనా. అంతా ఏం లేదు దీంట్లో. పార్ట్ 2
పార్ట్ 2 సెక్షన్ 5 హిందూ మ్యారేజ్ కండిషన్స్ ఏంటి. ఇది మొన్న రీసెంట్లీ జేసీజే పేపర్లో కూడా వచ్చింది ఈ ఆన్సర్. హిందూ మ్యారేజ్ కండిషన్ ఏంటంటే నెదర్ పార్టీ ఫస్ట్ కండిషన్ నెదర్ పార్టీ హ్యాస్ ఏ స్పౌస్ లివింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది మ్యారేజ్ అయినప్పుడు ఆయన ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని ఉండద్దు అన్నట్టు. స్పౌస్ మీన్స్ హస్బెండ్ అయినా వైఫ్ అంటారు స్పౌస్ని. ఓకే, అది మ్యారేజ్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ కావద్దు అన్నట్టు ఈ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కాంపిటెంట్ ఫర్ మ్యారేజ్కి కాంపిటెంట్ ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏమైనా మ్యాడ్నెస్ అవి ఉండద్దు. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్రైడ్ గ్రూమ్ హ్యాస్ ఎ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 21 years అండ్ బ్రైడ్ ఏజ్ ఈజ్ 18 years. బ్రైడ్ గ్రూమ్ది 21 years, అబ్బాయిది ఏజ్ 21 years అండ్ బ్రైడ్ గ్రూమ్స్ అంటే అమ్మాయిది ఏజ్ పెళ్ళి కూతురు ఏజ్ 18 years. ఇప్పుడు ఇది డాటా చేంజ్ అయింది, ఇప్పుడు 21 years అయింది ఏజ్ బ్రైడ్ది. ద పార్టీ ఆర్ నాట్ విత్ ఇన్ ది డిగ్రీ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ రిలేషన్షిప్. పార్టీ ఆర్ నాట్ ప్రొహిబిషన్ విత్ ద డిగ్రీ ఆఫ్ ఎ రిలేషన్షిప్ అంటే ఆ పార్టీ ఉంటారు కదా, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్, వాళ్ళు డిగ్రీ ఆఫ్ ఎ ప్రొహిబిషన్ రిలేషన్షిప్ ఉండద్దు వాళ్ళ మీద. ఓకేనా. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ద పార్టీ ఆర్ నాట్ ఏ స్పెండ్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే మ్యారేజ్ అవుతుంది కదా, అబ్బాయిది అమ్మాయిది, వాళ్ళు సేమ్ పిండిది ఉండద్దు. పిండి అంటే సేమ్ ఫ్యామిలీస్లో ఉండద్దు అన్నట్టు. ఓకే, సెక్షన్ 6 ఈజ్ ఎ రిపీల్డ్ బై చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రాక్షన్స్ యాక్ట్. ఈ సెక్షన్ రిపీల్డ్ అయింది, అది అవసరం లేదు. సెక్షన్ 7 వచ్చేసరికి సెరమనీస్ ఫర్ ఏ హిందూ మ్యారేజ్. ఓకే, సెరమనీస్ ఏముంటుంది, ఎలా జరుగుతుంది మ్యారేజ్, దాని గురించి. ఓకే, ఫస్ట్ ఏముంది, హిందూ మ్యారేజ్ మేబీ ఈజ్ solemnized in the according to the customary rites and ceremonies of their party. అంటే కస్టమరీ రిట్స్, అది రిచువల్స్ ఉంటాయి కదా, కస్టమ్స్ అది అన్ని విధి విధానంతో అవ్వాలి అంటారు కదా, అది మ్యారేజ్. ఫస్ట్ పాయింట్ ఇది. అంతే. సెకండ్ పాయింట్ వచ్చేసరికి సప్తపద మీన్స్ 7 స్టెప్స్ ఉంటాయి కదా, అది తిరుగుతూ ఉంటారు కదా, అగ్ని రౌండ్ అవి. ఓకే, సెక్షన్ 8 వచ్చేసరికి రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఎ మ్యారేజ్ అండ్ పర్పస్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్. సెక్షన్ 8 వచ్చేసరికి రిజిస్ట్రేషన్స్ ఆఫ్ మ్యారేజ్, అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు మ్యారేజ్కి అని అంటారు. ఇది బికాస్ ఆఫ్ ది ప్రూఫ్. ఠీకే, వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తారు అంటే బికాస్ ఆఫ్ ది ప్రూఫ్ అయి ఉండాలి కాబట్టి రిజిస్ట్రేషన్. అంతే. ప్రూఫ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ మే మేక్ ది రూల్ ఫర్ ది రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఎ హిందూ మ్యారేజ్. దీని మీద రూల్స్ ఎవరు తీస్తారంటే స్టేట్ గవర్నమెంట్. ఓకేనా. ఈ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్స్ అండి. ఇది ఇంత రాస్తే అయిపోతుంది, ఇంకా ఇందులో ఏం లేదు మీకు చదవడానికి. ఓకేనా. ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.